దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియవలసిన అద్భుతమైన వాక్య సందేశం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి సమస్త మహిమ గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తెలిసిన మాట అంటే, మీరు నేను దేవుడిని తెలుసుకుంటారు, తెలుసుకునేలాగన నేను చేసే గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలా అంటే, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచెదను. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో వారు సజీవంగా ఉంటారు. దేవుని పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తుంది, ఆదరిస్తుంది, నెమ్మది, సంతోషం, సమాధానంలోకి నడిపిస్తుంది. కనుక మిమ్మును ఏం చేస్తానంటే, మీరున్న దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవాను నేను మాట ఇస్తున్నాను, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఇదే యెహోవా వాక్కు. నేను నెరవేరుస్తానని మీరు తెలుసుకుంటారు. ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ఈ విషయంలో ఏమాత్రం డౌట్ లేదని దేవుడు తెలియపరుస్తున్నాడు. మీరు బ్రతికి నివసించెదరు. మా దేశంలో, మా ప్రాంతంలో ఉండటము మా వల్ల అవుతుందో కాదో, మేము ఈ ఊరిని విడిచి వెళ్ళాలేమో అని చెప్పి అనుకుంటుండే, కానీ దేవుడు మాట ఇచ్చి తప్పకుండా నెరవేరుస్తాడండి. ఆయన నెరవేర్చడానికి సమర్థుడు, సామర్థ్యం గల దేవుడు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు మాట ఇచ్చాడు, కనాను దేశాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. వారు ఐగుప్తుని విడిచి, ఆ యొక్క ప్రదేశాన్ని విడిచిపెట్టి ఇజ్రాయెల్ దేశానికి, కనాను దేశంలోకి వచ్చి అక్కడ నివాసం చేస్తారు అని దేవుడు చెప్పాడు. మీరు బ్రతుకున్నట్లు మీలో నా ఆత్మను ఉంచి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ దేశం నివసింపజేస్తాను. కనుక దేవుడు ఇస్తున్న మాట ఈరోజు ఏంటంటే, ఆయన ఇజ్రాయెల్కి ఇచ్చిన మాటని ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏమంటే, మీరు బ్రతికి నివాసం చేస్తారు. నేను ఉంటానా, బ్రతుకుతానా, బట్ట కడతానా, నేను నివసింపజేస్తానా, నా కుటుంబీకులతో ఉంటానా, నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతి ఏంటి, నాకున్న పరిస్థితులను బట్టి నేను ఉంటానో పోతానో అనుకున్నాను, నేను ఇలా నివాసం చేస్తానని అనుకోలేదని అనుకుంటా ఉంటావు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా నీవు సంతోషంగా బ్రతుకుతావు. చాలా బ్రతుకుతూ ఉంటారు, కానీ ఆ బ్రతుకు అర్థం లేకుండా, ఆ బ్రతుకులో సంతోషం లేకుండా, ఒక సుఖం లేకుండా బ్రతుకుతూ ఉంటారు. ఎంతో కష్టాల పాలవుతూ బ్రతుకుతూ ఉంటారు. దేవుడు చెప్పమాట ఏంటంటే, ఇదో బ్రతకడం అంటే బ్రతకడం కాదని, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, నెమ్మదితో, ఆశీర్వాదాలతో, ఐశ్వర్యంతో బ్రతకాలి. అదే నిజమైన బ్రతుకు. అదే నిజమైన దేవుని యొక్క నడిపింపు అనేది ఈరోజు దేవుడిని తెలియపరుస్తున్నాడు. నిజంగా దేవుడు మనిషిని బ్రతికింపజేస్తే కష్టాల్లో బ్రతికింపచేయడండి. కొంచెం కాలం ఒకవేళ కష్టమైన సమస్యలు ఉన్నా కానీ వాటిని అధిగమించి ఆ తర్వాతకి నిజమైన సంతోషంలోని దేవుడు నడిపింపజేస్తాడు. హల్లెలూయా. కనుక ఎప్పుడు దేవుడు కష్టం, శ్రమలు ఎప్పుడు ఉండవండి. ఖచ్చితంగా అవి తీరిపోయే రోజు ఒకరోజు వస్తుంది. కష్టం తర్వాతే లేదా ఆ యొక్క నిజమైన ఆనందం యొక్క విలువ అర్థమవుతుంది. సో కనుక దేవుడులారా, అన్నాడు, దేవుడు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చాడు. ఈరోజు నీకు ఇప్పుడు నీ జీవితం నెరవేరుస్తాడు. ఒకవేళ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, కానీ దేవుడు అన్నాడు, నువ్వు తెలుసుకుంటావు, తెలుసుకునేలాగా నేను చేస్తాను. ఆయన మాట ఇస్తే తప్పిపోయే దేవుడు ఎంత మాత్రం కాదు. మనుషులతో మాట ఇచ్చి పరారైపోతారు, పక్కకు పోతారు, అమ్మో ఇది ఇప్పుడు ఇంత కష్టం, వీళ్ళని ఎట్లా మనం నడిపించాలి, ఎట్లా ఏం చేయాలని అనుకుంటా ఉంటారు కావచ్చు. కానీ దేవుడు అలాంటివాడు కాదండి. ఐగుప్తులో ఉన్న ప్రజలను బయటకు తీసుకురావడానికి తీసుకొచ్చిన మధ్యలో వదిలేదండి. వారు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ వారిని మాత్రం కనాను దేశపు స్వాస్థ్యాన్ని పొందుకునేలాగానే దేవుడు చేస్తున్నాడు. ప్రియ దేవుడు బిడ్డారా, నీకు ఈరోజు ఏదైతే మాట ఇస్తున్నాడో, నీ జీవితంలో ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ఆ మాట ఏందో, ఆ మాట మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది నెరవేర్చబడి తీరుతుంది. ఖచ్చితంగా సత్యం అది. ఆయన మాట ఇచ్చాడంటే అది నెరవేర్చబడకపోదు, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నేను నా జీవితంలో ఉన్న పోరాటాలను బట్టి నేను సొలసిపోయి ఎట్లా నా జీవితం, నా బ్రతుకేంటి, ఉంటానో పోతానో, అయిపోయిందేమో, నేను అనుభవిస్తాను, ఆశీర్వాదం పొందుగలుగుతాను, వాగ్దానం పొందుగలుగుతానని అనుమానపు మాటలు మాట్లాడుతూ ఉంటాను. కానీ దేవుడు చెప్తున్నాడు, అనుమానంతో ఉండకు, నేను చెప్తున్న వాక్కును నమ్ము, తప్పకుండా నీ జీవితం ఆశ్రయించబడుతుంది, నీ కుటుంబం వృద్ధి పొందుతుంది, నీ కుటుంబం సమాధానం ఉండబడుతుంది, నీ కుటుంబం ఒక ఉన్నతమైన స్థానాన్ని నేను తీసుకెళ్తాను అన్న గొప్ప ధైర్యపరిచే మాట తెలియపరుస్తున్నాడు. మనుషులు కాదు మాట ఇచ్చేది, దేవుడు ఇస్తున్న మాట. ఈ మాట ఖచ్చితంగా నెరవేర్చబడి తీరుతుంది. ఆయన భూమి, సూర్య, చంద్ర, ఆకాశంగా నక్షత్ర గొప్ప దేవుడు. ఆయన మాట ఇస్తే ఆయన వెనుకపోయేవాడు కాదు. ఈరోజు నీకేదైతే మాట ఇస్తున్నాడో ఆ మాట తప్పక నెరవేర్చి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచును గాక. నీకున్న సమస్య నుంచి విడుదల చేసి ఆరోగ్యంగాను, ఆశీర్వాదకరంగాను,
దేవుని నా మహిమార్థమే తన కృపలో తన సేవలు నేను వాడుకున్నాను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు నడుస్తున్నాడు అయ్యా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఐగుప్తుని విడిచి అయ్యా తండ్రి ప్రభా కనాన స్వాస్థ్యం అనుభవించేలా చేసేవారు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నావు ప్రభా తండ్రి. ఈనాడు మా ముందు ఉన్నటువంటి ప్రతి కష్టం సమస్య ఐగుప్తునంటి బాధల నుంచి మాకు విడుదల దయచేయండి. బానిస బ్రతుకు నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యానికి విడుదల తెచ్చేయండి. ఆర్థిక బంధకాల నుంచి అప్పుల నుంచి విడుదల తెచ్చేసి మీ నా మహిమార్థమే మీరు ఇచ్చే మాట ప్రకారం మమ్మల్ని ఆశీర్వదింపచేయమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.